అండి, నేను చెప్పాను కదా డివోషనల్ ట్రిప్కి మా అక్క నేను వెళ్తున్నామనేసి. మా ఇద్దరి కోసం అయితే మేమైతే స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాము కూడా. పులిహోర, ఇంకా సోయా చాంక్స్, మసాలా కర్రీ, పూరి, ఒక మంచి స్వీట్ డిజర్ట్ కూడా చేశాను. చాలా బాగుంది. స్వీట్ డిజర్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఆ స్వీట్ మీకు కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. చాలా బాగుంది. అయితే మాకు ఒకటి జరిగింది. ఏంటి అనేది నేను రెండు మాకు అసలు ఫస్ట్ టైం కదా మేము వెళ్ళింది అక్కనని. ఇంతవరకు ఎప్పుడు మేము ఒంటరిగా ఇద్దరం వెళ్ళింది లేదు, ఇదే ఫస్ట్ టైం. సో అందుకని ఒకటి జరిగింది. అదేంటి అని లాస్ట్లో చెప్తాను. ఏం జరిగింది ఏంటి అనేది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఇంకా ఒకటి జరిగిందనేసి ఇక్కడ ఆగాము. ఎందుకు ఆగాము అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. అయితే ఇంకా మీ ట్రైన్ అయితే కొంచెం లేట్ అయింది. అసలు మిస్ అవుతుంది అనుకున్నాము, మిస్ అవ్వలేదు. ట్రైన్ అయితే ఇంకా టైంకి రీచ్ అయ్యి ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది. ఇంకా మధ్యలో అక్కడే వెళ్ళిన తర్వాత టీ కోసం చూసాం, కానీ ఎక్కడ టీ దొరకలేదు. ఇంకా ట్రైన్లో అమ్ముతారు కదా, కానీ ఎందుకు నాకు ట్రైన్లో అమ్మే ఫుడ్ అంటే అస్సలు నచ్చదు, నాకు ఇష్టం ఉండదు. సో ఇంకా మేమైతే విజయవాడకు వచ్చేసాము. విజయవాడ స్టేషన్ నుంచి మేము మా ఆటోలో ఇంకా మాకు ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరు మేమిద్దరము కలిసి నలుగురము విజయవాడకి ఆటోకి వెళ్ళిపోతున్నాము. చూడండి, ఇలా మేమైతే ఆటో ఎక్కేసాము. ఇంకా ఆ టైంలో పాప కాల్ చేసింది. తనకి ఎగ్జామ్స్ కదా స్టార్ట్ అయ్యాయి కదా, అమ్మ వెళ్ళావా, మార్నింగ్ నుంచి 10th ఎగ్జామ్స్ కదా, మార్నింగ్ నుంచి ఎగ్జామ్స్ కదా, ఒకసారి నీతో మాట్లాడతా అనేసి నాకు కాల్ చేసి, అమ్మ వెళ్ళావా లేదా, ఎలా వెళ్ళావు, జాగ్రత్తగా వెళ్ళారు లేదని కాల్ చేసి మాట్లాడిన. బాగానే వెళ్ళాము, రీచ్ అయ్యాము. సరే అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పేసి కట్ చేశాను. చూడండి, ఇదైతే విజయవాడ దగ్గర కృష్ణానది దగ్గర అండి. కృష్ణానది దగ్గర స్నానం చేస్తారు కదా, నదీ స్నానము. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. వెళ్ళి ఇంకా అక్కడైతే అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఇలా అయితే ఇక్కడికైతే మేము రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మేమైతే స్నానాలు అన్నీ అయిపోయాయి. కాకపోతే థర్స్డే మేము దర్శనం వెళ్ళలే. థర్స్డే నిద్ర చేసి మార్నింగ్ దర్శనానికి ఇలా వెళ్ళాల్సి వచ్చింది. అయితే మేము అసలు ఎంత ఫస్ట్ టైం కదా వెళ్ళడం, మాకు అసలు అక్కడ ఉండడం, స్టే చేయడం, ఎక్కడ ఏంటి అనేది తెలీదు. మేము ఫస్ట్ వెళ్ళంగానే స్నానాలు అవి చేసిన తర్వాత కొండ మీదకి స్టే చేద్దాం అనేసి పైకి వెళ్ళాము. పైకి వెళ్తేనేమో కిందికి వెళ్ళమన్నారు, కిందికి వెళ్తేనేమో ఇక్కడ కాదు 3rd ఫ్లోర్కి వెళ్ళామన్నారు. అలా మాకు తెలియక పైకి కిందికి 2 సార్లు అయితే దిగాము. ఇంకా మాకు అక్కడైతే కరెక్ట్ అయితే దొరకలేదు. సో ఇంకా అదైతే లైట్ తీసుకున్నాము. ఇంకా నైట్ అయితే అయిపోయింది. మేమైతే అక్కడ మళ్ళీ కిందికి వచ్చేసి వేరే ఇక్కడ చిన్నగా రూమ్ ఉంటే రూమ్ దగ్గరికి వెళ్ళాము. రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసాము. చూడండి, ఇలా రూమ్ తీసుకొని ఇంకా నైట్ అయితే అయిపోయింది. సర్లే కాసేపు బయటికి వెళ్దామనేసి బయటకు వచ్చాము. రూమ్ నుంచి ఇలా బయటకు వచ్చి ప్రశాంతంగా చూద్దాం ఎలా ఉంటుంది బయట అనేసి వచ్చి కొంచెం స్నాక్ తినేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాము టెంపుల్కి, అమ్మవారి దర్శనానికి. లిటరల్లీ అసలు ఎంత వెయిటింగ్ అంటే నేను జాబ్ వచ్చే టైంలో, జాబ్ వస్తే నేను ఇలా నీ దర్శనం చేసుకుంటా తల్లి అనుకుని 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ నుంచి ఇప్పటివరకు నేను అమ్మను దర్శనం చేసుకోవాలి. అది చాలా బాధ అనిపించింది. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేమైతే కొండపైకి బస్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత మేమైతే అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ తీసుకున్న అమ్మవారికి పెట్టడానికి. ఇంకా బస్ ఎక్కేసాము, పైకి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుంది వెదర్ అంటే. ఇలా మనం తిరుమల తిరుపతి కొండలు ఎలా ఎక్కుతామో అదే విధంగా చాలా బాగుంది. ఎక్కుతుంటే ఇట్లా బస్ నుంచి పోతుంటే నాకైతే తిరుమల కొండలు ఎక్కినట్టే అనిపించింది. చూడండి, ముందు రోజు థర్స్డే అయితే అసలు ఎవరూ లేదు, అసలు రష్ే లేదు. మార్నింగ్ ఫ్రైడే అవ్వగానే ఇంకా ఫుల్ రష్, చాలామంది స్టార్ట్ అయ్యారు. ఇంకా మేమైతే ఇంకా దర్శనానికి తొందరగా వెళ్ళిపోవాలి అనేసి మేము హడావిడిగా వెళ్ళిపోతున్నాము. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము, దర్శనం చేసుకున్నాము, అయిపోయింది. ఇంకా నాకైతే లిటరలీ అమ్మవారిని చూడంగానే నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. తల్లి అసలు ఇన్ని సంవత్సరాలకి నీ దర్శనం నాకు కలిగింది అనేసి చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధ అనిపించింది. ఇంకా నేనైతే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కూర్చొని చాలాసేపు అమ్మవారిని
గుర్తు చేసుకుంటూ అమ్మవారి రూపం అయితే కళ్ళల్లో మెదులుతుంది. అలా చూసుకుంటూ అక్కడ కూర్చొని తలదించుకొని అమ్మవారి నమస్కారం చేసుకుంటూ ఆ తల్లిని తలుచుకుంటూ నేనైతే నా బాధని మాత్రం చెప్పుకున్నాను. అక్క కూడా ఇంకా నా కళ్ళ నుండి వాటర్ వస్తుంటే ఏమైంది నీకెందుకు ఇట్లా వాటర్ వస్తున్నాయని అక్క అడిగింది. కాకపోతే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే అవి ఆనంద బాష్పాలు అనాలో లేదంటే ఆ తల్లిని చూసిన ఆనందంలో వచ్చిన కన్నీటి దారిలో తెలియదు, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఎంత బాగుందో. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి కమర్షియల్గా ఉంది, అది నాకు నచ్చలేదు. ప్రతి ఒక్కటి కమర్షియలే, అది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ప్రతి నిమ్మకాయ కానీ బొట్టు కానీ ఇంకా అక్కడ ఏది తీసుకున్నా కూడా మనీ పే చేసి తీసుకోవాలి అనేది నాకు అస్సలు నచ్చలేదు. అక్కడ రక్ష కానీ నిమ్మకాయ కానీ అమ్మవారి దగ్గర పెట్టిన కుంకుమ కానీ డబ్బులకి తీసుకోవడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. మిగతాదంతా చాలా బాగుంది. అసలు ఆ కొండలు చూడండి, ఆ కృష్ణానది చూడండి ఎంత బాగుందో. నేనైతే అక్కడ నిల్చొని ఆ వెదర్ని అయితే ఇట్లా ఆస్వాదిస్తూ ఉన్నాను. అంత బాగా అనిపించింది, చాలా బాగా ఉంది. అసలు అనుకోలేదు నిజంగా నేను ఇలా ఒంటరిగా ఇద్దరం అక్క నేను వచ్చి ఇట్లా దర్శనం చేసుకుంటామని. లైఫ్లో ఫస్ట్ టైం మేమిద్దరం ఇలా రావడం, అక్కకు నాకు ఇలా హ్యాపీగా ఒంటరిగా వచ్చి ఇద్దరము ఇలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. నేనే అక్క రా మన ఇద్దరం వెళ్దాం అలా ప్రశాంతంగా ఉంటుంది అనేసి రమ్మంటే ఇంకా సర్లే అనేసి అక్క వచ్చింది. అక్క రాగానే ఇంకా మేమిద్దరం నేను ముందుగానే బుక్ చేసిన తర్వాత తనకు ముందుగా చెప్పలేదు. ముందు చెప్తే ఏదో ఒక రీజన్ చెప్తుంది, పని అంటది అనేసి ఇంకా అది అలానే అంటది అనేసి బుక్ చేసి అక్క బుక్ చేసిన కంపల్సరీ వెళ్ళాలి, నువ్వే పని ఉన్నా పక్కన పెట్టేసి ఇంకా మనం అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. సర్లే ముందు సారీస్ ఉన్నాయి కదా చూద్దాం దాకా వెళ్దాం అనేసి అంటే వెళ్తున్నాము. ముందుకి వెళ్ళాము. అక్కడ అయితే మామూలుగా సారీస్ అమ్మవారికి మొక్కుబడిగా పెట్టిన అడిగితే స్టార్టింగ్ 300-250 నుంచి స్టార్ట్ అని చెప్పారు. కాకపోతే అక్కడ అమ్మవారికి కట్టిన సారీ కావాలి నాకు, ఎంత అని అడిగితే 10,000 అన్నారు. 10,000 అనేసరికి ఇంకా నేనైతే కామ్గా రిటర్న్గా వచ్చేసా. ఇంకా మేమైతే కిందికి వెళ్ళిపోయాము. అయితే మాకు ఒకటి ఏం జరిగింది అంటే మేము మార్నింగ్ విజయవాడకి వద్దామనేసి మేము ఇంటి నుంచి బయలుదేరే టైంలో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్న బ్యాగ్ ఇంట్లోనే మర్చిపోయాము. ఇంకా మా సార్ వచ్చేసి ఇంకా మేము అక్కడ మెట్రో దగ్గర దింపేస్తే ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చి ఇంకా బ్యాగ్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడు. మాకు ట్రైన్ మిస్ అవుతుందేమో భయమైంది, కాకపోతే మిస్ అవ్వలేదు, టైంకి అయితే చేరుకున్నాము. అయితే ఇంకొకటి ఏం జరిగిందంటే మీ విజయవాడకు రావడం ఫస్ట్ టైం, ఎక్కడికైనా రావడం అనేది ఫస్ట్ టైం కాబట్టి అక్కడ స్టే చేయడం అదంతా మాకు తెలియదు. గుడి దగ్గర అడుగుతానేమో కిందికి వెళ్ళండి, కింద 9 లోపు మీరు అక్కడ స్టే చేయొచ్చు అని చెప్పారు. కాకపోతే నేను ఒక ఆటో అతను అడిగితే అతను ఏమన్నాడంటే లేదమ్మా అసలు వాళ్ళు అలానే చెప్తారు, మీరు అసలు నమ్మకండి, మీకు రూమ్స్ బయటనే దొరుకుతాయి అనేసి అన్న వల్ల మేము నమ్మి ఇంకా వెళ్ళి ఆ నైట్ అక్కడ రూమ్ తీసుకొని ఉన్నాం. కాకపోతే 9 లోపు అక్కడ ఖచ్చితంగా స్టే చేయడానికి ఖచ్చితంగా ఉంది. ఆటో అతను అబద్ధం చెప్పాడు, ఎందుకంటే రూమ్ డబ్బుల కోసం వాళ్ళకి ఏదో కనెక్షన్. సో అందుకని మేమైతే విజయవాడలో ట్రైన్ ఎక్కేసాము, రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. రిటర్న్ అయ్యి మేము ఎగ్జాక్ట్లీ 8:30 వరకు చెల్లపల్లి స్టేషన్లో దిగినాము. అయితే మేము ఇక్కడ చేసింది ఏంటంటే నేను వచ్చిన దారి మర్చిపోయాం, ఫస్ట్ టైం కదా చెల్లపల్లి స్టేషన్కి వచ్చింది, మర్చిపోయి మేమైతే ఇంకా వెనక్కి తిరిగి ట్రైన్ పొడుగుత వెనక్కి వెళ్తే అసలు అక్కడ చెల్లపల్లి స్టేషన్ రూమ్ అసలు ఆ బిల్డింగే లేదు. అయితే ఒక అతన్ని అడిగితే పైన ముందుకెళ్ళి ఇంకా పైకి వెళ్ళి కిందికి వెళ్ళండి అంటే మేము అనుకున్నాము డౌన్కి కిందికి వెళ్ళాలేమో అనుకొని వెళ్తే వాళ్ళకి చీకటి చాలా భయం వేసింది. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి మేము పైకి లిఫ్ట్లో వెళ్ళి ఇంకా కిందికి వెళ్ళి వస్తే అసలు బస్ స్టాప్ పక్కనే అసలు డైరెక్ట్ ప్లాట్ఫామ్ నుంచి ముందుకు రాగానే అక్కడ బస్ స్టాప్ ఉంది. మాకు మేము ఎక్కే బస్ అయితే రాలేదు, ఆ బస్ కోసం వెయిట్ చేసాము. ఆలోపే బస్ వచ్చేసింది. కాకపోతే కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చేదాకా బస్ అయితే స్టార్ట్ చేయమన్నారు. ఇంకా కాసేపు అయ్యాక 20 మినిట్స్ అయ్యాక కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చింది, బస్ అయితే స్టార్ట్ చేశారు. ఇక మా జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Bye bye.